మన తెలుగు వాళ్ళకి మునగ కాడలు తెలిసినట్టుగా మునగ ఆకుతో కూర తయారు చేసుకోవచ్చు అన్న సంగతి తెలియదు. అయితే మీకు తెలుసో లేదో మునగ కాడలో ఎన్నైతే పోషక విలువలు ఉన్నాయో, పోషక తత్వాలు ఉన్నాయో, అలాగే మునగ కూరలో కూడా బోల్డ్ అన్ని ఔషధ విలువలు, పోషక తత్వాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం వీటి గురించి తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మునగ కూర. ఈ డ్రమ్ స్టిక్ దీని తాలూకు ఔషధ విలువల్ని మనం తెలుసుకుందాం. దీన్ని మునగ ఆకుని కూరగా వండుకోవచ్చు, బోల్డ్ ప్రయోజనాలు. మునగని మామూలుగా ములగ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు. మామూలుగా మునక్కాయ తెలుసు, పొడువుగా ఉంటుంది, చూడటానికి మనం అలచందకాయ రూపంలో ఉంటుంది. అయితే దీని ఆకులు గుండ్రంగా చిన్న ఆకారంలో ఉంటాయి. ఇది కూడా అంతే, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారంలో మునగ ఆకులు ఉంటాయి. మునగ ఆకుల్లో ఉండేటువంటి విటమిన్లు కానీ ఖనిజాలు కానీ అన్నీ ఇన్ని కావు. ఇవి శరీరానికి బాగా మేలు చేస్తాయి. మునగ కాయ ఎలా ఉపయోగమో మునగ ఆకు కూడా అంతే. దీన్ని కూరగా వాడుకోవచ్చు, వండుకోవచ్చు. ఈ ఆకులో కడుపు నొప్పిని తగ్గించే శక్తి ఉంది, కడుపులో మంటను తగ్గించేటువంటి కూడా ఉంది. ప్రధానంగా మూత్ర వ్యాధులకి మంచిది, అలాగే నేత్ర వ్యాధులలో కూడా హితకరంగా ఉంటుంది. అన్నిటికీ మించి లైంగిక శక్తిని పెంచుతుంది, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఈ మునగాకు. అయితే మునగాకులో ఉండేటటువంటి వైద్య గుణాలు ఏమిటి, వీటిని మనం తెలుసుకుందాం. మునగాకు వాతాన్ని తగ్గిస్తుంది, కఫాన్ని హరించేస్తుంది. అయితే శరీరంలో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, అంటే శరీరంలో వేడి పుట్టిస్తుంది, అంటే ఆకలిని పెంచుతుంది. దీంతో కడుపులో క్రిములు లాంటివి హరించిపోతాయి. ఈ మునగ తాలూకు ఆకు కాయ రెండు కూడా బలాన్ని, వీర్యవృద్ధిని కలిగిస్తాయి. మునగాకు రసం, అలాగే మునగ విత్తనాల నుంచి తీసిన నూనెలు, ఇవన్నీ కూడా యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తాయి. అయితే ఈ మునగతో వైద్యపరమైన ఉపయోగాలు ఏమిటి, వీటిని మనం తెలుసుకుందాం. ప్రధానంగా మన దేశంలో ఎక్కువ మందిని సఫర్ చేసేది మూత్రకోశపు వ్యాధులు. ఇలాంటప్పుడు ఈ మునగ ఆకు ఉపయోగపడుతుంది. మునగాకుని సింపుల్గా పాలకు వేసి నూరాలి, తర్వాత మరిగించాలి, తాగేయాలి. దీంతో మూత్రంలో మంట, మూత్రంలో రాళ్ళు తయారవటం, నొప్పులు, ఇలాంటి సమస్యలలో మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఇంకొక మేజర్ యూజ్ దీనికి ఉంది. అధిక కొవ్వుని ఇది కరిగిస్తుంది. అంటే ఈ మునగ లేత ఆకుల్ని లేదా చిగుళ్ళని తెచ్చి దంచి రసం తీయాలి. దీనికి పంచదార కలుపుకొని తాగాలి. ఈ పంచదార కలకండ అయితే మంచిది. దీంతో అడిషనల్ కొవ్వు అంతా కరగటం మొదలుపెడుతుంది. అంతేకాకుండా నెలసరి నొప్పిని కూడా ఈ రసం తగ్గిస్తుంది. ఇంకోటి మేజర్ యూజ్ మరొకటి ఉంది. ఇది బెణుకులకి నొప్పులకి మంచిది. అంటే ఏదన్నా బెణుకులైనా నొప్పులున్నా అలాంటప్పుడు వస, వాము, మునగ ఆకు ఈ మూడింటిని నూరి పట్టేస్తే బెణుకులు, వాపులు, నొప్పులు ఇవి తగ్గుతాయి. ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. చెవిపోటుకి ఇది ఒక చక్కటి ఔషధం. మునగాకు రసాన్ని నూనెకి కలిపి వేడి చేసి చెవిలో వేయాలి. ఎప్పుడు కూడా చెవిలో డ్రాప్స్ వేసేటప్పుడు చల్లటి డ్రాప్స్ వేయకూడదు, శారీరక ఉష్ణోగ్రతకి తెచ్చి వేయాలి. దీంతో చెవిపోటు వెంటనే తగ్గుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ప్రయోజనం, అజీర్తి, ఉబ్బసం, విరేచనాలు, కామెర్లు ఇలాంటివి ఉంటే గుప్పుడు మునగాకుల్ని మరిగే నీళ్ళకి వేసి ఒక 5 నిమిషాలు ఉంచి చల్లార్చి ఆ ఆకుని తీసేసి మిగిలిన రసం ఉంటుంది కదా, దానికి మళ్ళీ మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఒక చెంచాడు నిమ్మరసం కలిపి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే అజీర్తి, ఉబ్బసం, రక్తహీనత ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. దగ్గు, జలుబు, నిస్సత్వం ఇలాంటివి తగ్గుతాయి. అలాగే విరేచనాలు, కామెరు ఉన్నప్పుడు ఒక స్పూను మునగాకు రసానికి కొద్దిగా తేనె కలిపి ఒక గ్లాసు లేత కొబ్బరికాయ నీటిలో కలిపేసేసి రోజుకి 2 లేదా 3 సార్లు తాగుతూ ఉండాలి. కలరా, విరేచనాలు ఇలాంటి వాటిలో యూజ్ ఉంటుంది. ఇక నేత్ర వ్యాధులలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. మునగాకు రసాన్ని జాగ్రత్తగా కళ్ళల్లో డ్రాప్స్లా వేస్తూ ఉండాలి, స్టెరైల్ కండిషన్లో, అంతా క్లీన్లీనెస్ పాటిస్తూ. కళ్ళ దొరదలు, కళ్ళ మంటలు, కళ్ళ నుంచి నీళ్లు గారటం ఇలాంటివి తగ్గుతాయి. కాకపోతే దీని వైద్య సలహాతోటి, వైద్య పర్యవేక్షణలు మాత్రమే వాడాలి. ఇక అతి ముఖ్యమైన యూజ్ మరొకటి ఉంది. చర్మ వ్యాధుల్ని ఇది తగ్గిస్తుంది. మునగాకు రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి నీరంతా ఎగిరిపోయే వరకు మరిగించి ఈ మిశ్రమాన్ని గజ్జి, దొరదలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చర్మ వ్యాధులకి పైపోతగా వాడుతూ ఉండాలి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక హెడేక్ ఈజ్ ఎ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. ఇలాంటప్పుడు ఈ తలనొప్పికి ఇది ఒక చక్కటి ఔషధం. స్పూను మునగాకు రసానికి 3 మిరియాలని పొడి చేసి కలపాలి, కణదలపైన రాసుకోవాలి. ఒక కౌంటర్ ఇరిటెంట్లా పనిచేస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో చాలామందిలో లైంగిక స్తబ్దత చూస్తూ ఉన్నాం. అంటే నపుంసకత్వం,
ఇలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. మునగ పూలని పాలకు వేసి మరిగించి తాగుతూ ఉండాలి. దీంతో లాస్ ఆఫ్ లిబిడో, తాత్కాలికంగా వచ్చిన నపుంసకత్వంలో మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఇంకొక మేజర్ యూజ్ దీనికి ఉంది. కలరా, విరేచనాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఒక స్పూన్ మునగాకు రసానికి కొంచెం తేనె కలిపి, ఒక కప్పు లేత కొబ్బరి నీళ్ళు కూడా కలిపి మెయిన్ మెడిసిన్తో పాటుగా దీన్ని రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉంటే ఒక ఎడ్జ్మెంట్లా పనిచేస్తుంది. కలరా, విరేచనాల్లో యూజ్ ఉంటుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ప్రయోజనం దీనికి ఉంది. ఇది రేచీకటిని కంట్రోల్ చేస్తుంది. చాలాసార్లు కొంతమందికి ఏం జరుగుతుందంటే కాస్త వెలుతురు తగ్గినప్పుడు, అంటే పొద్దుగూకినప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించవు. ఇలాంటప్పుడు ఒక స్పూను మునగాకు రసానికి కొంచెం తేనె కలిపి ప్రతిరోజు పడుకోబోయే ముందు దీన్ని తాగుతూ ఉండాలి. దీంతో రేచీకటి తగ్గుతుంది. అంతేకాదు మెమరీ పవర్ ఇలాంటివి కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా అద్భుతమైన ప్రయోజనం ఉంది. శరీరం పైన ఒకవేళ దెబ్బలు, గాయాలు ఇలాంటివి తగిలితే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మునగాకుని బాగా వేడి చేసి దెబ్బ తగిలిన చోట కట్టు కట్టాలి. దీంతో చిన్న చిన్న దెబ్బలు, బెణుకులు ఇలాంటి వాటి వల్ల వచ్చినటువంటి ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఇంకొకటి, అజీర్తి, ఉబ్బసం, దగ్గు, రక్తహీనత ఇలాంటి అన్నిట్లోనే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మునగ ఆకుల్ని నీళ్ళకి వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేయండి. ఆకుల్ని తీసేసి ఇప్పుడు మిగిలిన రసం ఉంటుంది కదా, దీన్ని చల్లార్చి ఆ రసానికి కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి. దీంతో జలుబు, నిస్సత్వ ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తగ్గిపోతాయి. అంటే ఇది ఒక ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మునగ ఆకుతోటి మీకు ఒక మెగా పవర్ వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.